IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. గుడివాడ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని గురించి లోకేష్ కామెంట్ చేయటం జరిగింది. గడ్డం గ్యాంగ్ అంటూ సంబోధించినటువంటి లోకేష్ ఈ గడ్డం గ్యాంగ్ భారీగా అవినీతికి పాల్పడిందని, గుడివాడ నియోజకవర్గంలో నిర్మించినటువంటి టిడ్కో ఇళ్లని లబ్ధిదారులకు అందించడానికి ఒక్కొక్కరి దగ్గర నుంచి 4 లక్షల రూపాయలు వసూలు చేసినట్లుగా తమకు ఫిర్యాదులు అందినాయి అని చెప్పి ఆయన తెలియజేయటం జరిగింది. అదేవిధంగా ఈ టిడ్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో నిమ్మకాయ నీళ్లు కోసం 28,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినట్లుగా 28 లక్షల రూపాయలు ఖర్చు అయినట్లుగా బిల్లులు చూపించారని, సో అలాగే ఒక మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ సంతకాన్నే ఫోర్జరీ చేసి ఆయనే ఈ బిల్లులు ఆమోదించినట్లుగా వీళ్ళే సంతకాలు పెట్టుకున్నారని, ఓవరాల్గా 70 లక్షల రూపాయలు దీంట్లో సంతకాలు పెట్టుకోవటం జరిగిందని, ఈ బిల్లుల కోసం పాపం చాలా కష్టపడుతున్నారని, ఈ బిల్లులు ఎలాగైనా రాబట్టుకోవాలని ట్రై చేస్తున్నారని, బట్ ఇలా అన్యాయంగా అవినీతికి పాల్పడి బిల్లులు పెడితే ఏమాత్రం ఉపేక్షించేది లేదని, గడ్డం గ్యాంగ్ వీటి కోసం తెగ తిరిగేస్తున్నారని, వీటిని ఎలా అయినా రాబట్టుకోవాలని అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారని గతంలో, కానీ దురదృష్టవశాత్తు గవర్నమెంట్ మారటం ఇప్పుడు అడిగే పరిస్థితి లేక కొట్టుమిట్టాడుతున్నారని, ఈ బిల్లులు మాత్రం రిలీజ్ చేయమని చెప్పి ఆయన క్లారిటీ ఇచ్చారు.